10వ భాగంలో సామాన్య పత్రికలను గురించి తెలుసుకుందాము రండి. యాకోబు రాసిన పత్రిక క్రైస్తవులు ఆత్మీయంగా ఏ రకంగా జీవించాలని వివరించి వ్రాసారు. పేతురు రాసిన మొదటి పత్రికలో యూదులకు మరియు అన్యుల కొరకు వివరిస్తారు. పేతురు రాసిన 2వ పత్రికలో అబద్ధ బోధనల మధ్య విశ్వాసులు బాధ్యత కలిగి జీవించాలని రాస్తారు. యోహాను రాసిన మొదటి పత్రికలో కష్టాల సమయాల్లో సంతోషం మరియు ఐక్యత కలిగి సంఘం ఉండాలని వ్రాస్తారు. 2వ పత్రికలో అబద్ధ బోధనల మధ్య సత్యము మరియు ప్రేమ కలిగి జీవించాలని రాస్తారు. 3వ పత్రికలో గాయనకు సత్యము ప్రేమ కలిగి ఉండాలని వివరించి వ్రాస్తారు. యూద అబద్ధ బోధనల మధ్య సంఘము విశ్వాసంతో జీవించాలని వివరిస్తారు. ప్రవచన పుస్తకం అనబడే ప్రకటనను యోహాను సంఘమునకు రాకడకు సిద్ధంగా ఉండాలని వివరించి యేసు ప్రభువు పద్మాసు ద్వీపంలో వివరించిన ప్రకారము వ్రాస్తారు. ఈ యొక్క పుస్తకాలు మీ యొక్క ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంది అని మీకు అనిపిస్తే కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా.